వితంతులకు పింఛన్లు, మంచినీళ్ళ సౌకర్యము, వీధి లైట్లు, సైడ్ డ్రైన్స్ ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంటు తీసుకొచ్చి 20 ఏళ్ళు నీళ్లు లేకుంటే నా హయాంలనే 20 ఏళ్ళు పాపం తల్లులు ఆడక్కలు వాళ్ళు వీళ్ళు వాడకు బోరింగ్ లేచి ఇంటింటికి నల్లాలు వేపించి ఎక్కడో 3-4 కిలోమీటర్ల బోర్లను ఏర్పాటు చేసి ఆ నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి సెంటర్ బొడ్రాయి కాడికి పైప్ లైన్ వేసి వాళ్ళ భుజాలను మిమ్మల్ని నీళ్ళ సర్పంచ్ అంటారంటారు, వాస్తవమే అంటారా? వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ ఉస్మాన్ గారితో ఉన్నాం. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఈ యొక్క మండల కేంద్రంలో సర్పంచ్గా బారిలో నిలిచి విజయాన్ని సాధించిన వ్యక్తితో మనం ఇక ఈరోజు ఉన్నాం. కొన్ని విషయాలను మన ఏవీ న్యూస్ వ్యూవర్స్కు తెలియజేయడం కోసం ప్రత్యేకించి ఇక్కడికి రావడం జరిగింది. నమస్తే. ఏవీ న్యూస్ గారికి నమస్కారం అండి. తమరు సర్పంచ్గా కొనసాగినప్పుడు ఈ యొక్క రాయపర్తి మండల కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి తమరు చేపట్టారు? గతంలో నేను 1987 నుండి నేను ఎన్ఎస్సిఐగా కార్యకర్తగా కాలేజ్ స్టూడెంట్ నుంచి 87 నుంచి నేను పనిచేసినాను కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా 89లో 2001లో ఉప సర్పంచ్గా ఎన్నికైనా. అదేవిధంగా 2007లో మా భార్య వార్డు నెంబర్గా, 2013 వరకు మా భార్య వార్డు నెంబర్గా ఉన్నది. 2013 మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓసీలను బీసీగా చేర్చిన ముస్లింలకు అవకాశం వచ్చింది కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాను. గతం నుండే నేను వార్డు నెంబర్ స్థాయి ఉన్నప్పుడే ప్రజలకు చాలా చేరువై దగ్గరే అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ పాలు పంచుకునేవాడిని. అదే ఉప సర్పంచ్ కూడా అవకాశం వచ్చింది. అప్పుడు కూడా ఊర్లో మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు, మహిళా సర్పంచ్ ఉండే అప్పుడు ఆమెకు చేదోడుగా వాదోడు ఉండి నేను వాళ్ళకు పని చేసుకుంటూ ప్రజల దృష్టిలో పడ్డాను. అప్పటి నుండి 2013లో ముస్లిం రిజర్వేషన్కి వచ్చినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% ఇస్తే అది అవకాశం వస్తే నేను అందరూ తెలుగుదేశం పార్టీ నుండి అభ్యర్థి ఉండే, టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఉండే, కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఉండే. అయినా ఇక్కడ నేను కూడా కాంగ్రెసే కానీ గ్రూప్ పోరాటాల వల్ల నేను పక్కకు జరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగాను. 2013 నుంచి 19 వరకు నేను సర్పంచ్గా ఉన్నాను. ఇప్పుడు మార్కెట్ డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నాను. వర్ధనపేట మార్కెట్ డైరెక్టర్గా కొనసాగుతున్నాను. ఏంటంటే ఊళ్ళో అభివృద్ధి ఏం చేసిందంటే, ఫస్ట్ వితంతులకు పింఛన్లు, మంచినీళ్ళ సౌకర్యము, వీధి లైట్లు, సైడ్ డ్రైన్స్ ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంటు తీసుకొచ్చి 20 ఏళ్ళు నీళ్లు లేకుంటే నా హయాంలనే 20 ఏళ్ళు పాపం తల్లులు ఆడక్కలు వాళ్ళు వీళ్ళు వాడకు బోరింగ్ లేచి ఇంటింటికి నల్లాలు వేపించి ఎక్కడో 3-4 కిలోమీటర్ల బోర్లను ఏర్పాటు చేసి ఆ నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి సెంటర్ బొడ్రాయి కాడికి పైప్ లైన్ వేసి వాళ్ళ భుజాలను మిమ్మల్ని నీళ్ళ సర్పంచ్ అంటారంటారు, వాస్తవమే అంటారా? ఇప్పటి కూడా నీళ్ళ సర్పంచ్ నన్ను నీళ్ళలోనే చూసుకుంటాను. పొద్దుగాలు లేస్తే 24 గంటల కరెంటు తీసుకొచ్చిన మహానుభావుడు మా సర్పంచ్. మాకు ఊరు మంచి పని చేసిన ప్రజలే చెప్తాను. ఎప్పుడు పోయినా ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా మీరు మళ్ళీ నిలబడాలని కోరుతాను. కానీ దురదృష్టంగా మనకు రిజర్వేషన్ కలిసి వస్తే ప్రజలు కోరితే ముందుకు పోవడానికి సిద్ధం ఉన్నాం మేము. కాబట్టి మీ ఏవిఎన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. తమరు ఆనాడు రాజకీయాలను మరియు ఈనాటి రాజకీయాలను చూస్తే ఎలాంటి వ్యత్యాసం ఉంది? అప్పుడు రాజకీయాలు ఏంటంటే ఒక పని చేసి పెడితే అలాంటి ప్రజలు ఇప్పుడు లేరు. మార్పు చాలా వచ్చింది. దాంట్లో ఇప్పుడు నిమగ్నం అంటే గతంలో మనం పని చేసినాం కాబట్టి అంతకంటే ముందు చేసిన కంటే ఇవి అన్నీ ఆ సర్పంచ్ల కంటే మెరుగ్గా పనిచేసిండని ప్రజల్లో ఉంది. ప్రజలు నన్ను గమనించారు. మళ్ళీ సర్పంచ్గా మీరే నిలబడాలని ప్రజలు కోరుతాను. అయితే అధిష్టానం రిజర్వేషన్ ప్రకారం ప్రజలందరూ కోరుకొని కార్యకర్తలు అధిష్టానం ఒప్పుకుంటే మేము ముందుకు రావడానికి సిద్ధం. లేకపోతే అధిష్టానం ఇష్టంగా ఎవరైనా నిలబడ్డా మనం సహాయ సహకారాలు చేసి గెలిపించడానికి సిద్ధం ఉంటాం. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన తమరు ఈ కాంగ్రెస్ పార్టీకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే 2013లో నేను సర్పంచ్గా నిలబడ్డాను ఇండిపెండెంట్గా. 2014లో శాసనసభ ఎన్నికలు వచ్చినాయి.
ఇండిపెండెంట్ అభ్యర్థిగానే కొనసాగుతూ, అయితే అధికార పార్టీ వాళ్ళు ఏం చేసిందంటే నా మీద డేగ కన్నేసి అభివృద్ధి చేయకుండా చేసిండ్రు. కాబట్టి మేము ఒక నాయకుడు ఉండాలని ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గరికి పోవడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయనే. ఒక సంవత్సరంన్నర దాకా ఇండిపెండెంట్ అభ్యర్థిని ఊరు అభివృద్ధి కుంటుపడుతుందని ఆలోచించి ముందు స్టెప్ వేసిన దయాకర్రావు గారిని. నేను అప్పుడు ఆయన దయాకర్రావు ఓడిపోయే వారిని ఇంటింటికి తిరిగి మా రాయపర్తి హెడ్ క్వార్టర్లో దాదాపు 2000 ఓట్లు చిల్లరగా నేను మెజార్టీ తీసుకొచ్చి గెలిపించిన ఘనత నన్నే అన్నాడు దయాకర్రావు గారు కూడా. నేను ఆయనకు అభివృద్ధి చేసినందుకు మొన్న 2013-14 ఓడిపోతే మంత్రి పదవి కూడా రాకపో. అలాంటి దయాకర్రావు తోటి నేను కుడిభుజంగా ఉన్నా. అందులో వర్గ పోరాటాలు చేపట్టి నేను పక్కకు జరగడం జరిగింది. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఒక కమిటీ ద్వారానే నడిపించుకున్నాడు. ఆ కమిటీ మోసం చేసి దయాకర్రావు ఓటమి పాలు చేసింది. ఆయన కారణం అనుమతించిండు. కాబట్టి మేము పక్కకు జరిగి ఎన్నికల తర్వాత ఇట్లుంటే బాగుంటుంది, రూలింగ్ ప్రభుత్వం ఉన్నది, ఇకనైనా మనం ఆలోచించి పని చేసుకోకుండా ప్రజలకు ఏం పని చేయలేం, ప్రభుత్వం ఉన్నదికెళ్ళి మనం ఉండాలని ఆలోచించి నేను స్టెప్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్లో తీర్మానం మల్లన్న కూడా ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు యశ్వశన్ రెడ్డి గారు వచ్చిళ్ళు, వాళ్ళ ఇంటింటికి డోర్ ప్రచారం చేసినాం. మంచి స్పందన ఉన్నది. తీర్మానం మల్లన్న గారికి మంచి మెజార్టీతో గెలిపిస్తాం. అందరం కలిసి కరెక్ట్గా 27వ తారీఖు నాడు ఓటింగ్ కార్డు తీసుకుపోయి అందరు నేర్పించే బాధ్యత మా కార్యకర్తలు పనిచేస్తామని ఏటీవీ మేము. వర్గపోరుతోటే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఓటమి కారణమంటారా? పక్కా వర్గపోరుతోటే కార్యకర్తలను నమ్మించిండు. నీకు ఇది ఇస్తా అది చేస్తానని నమ్మించే మోసపోయి ఆయనే తెలియకుండా ఇప్పటి కూడా ఇంకా తెలుసుకుంటలేడు దయాకర్రావు. ఇప్పటి కూడా తెలుసుకుంటలేడు. ఎవరేంది మంచి ఏంది చెడేంది అని తెలుసుకుంటలేడు. అప్పుడు మీ మాయమాటలేని కార్యకర్తలు అట్లా మోసపోయిన, కానీ ఇప్పుడు అంతా తెలివిపారిపోయిండు. ఎందుకంటే లోగుట్టు తెలుసుకోకుండా మీరు పని చేసుకుంటా పోయి ఏంటంటే 4 స్తంభాలను మీరు వెనక పెట్టుకొని తిప్పుకొని అది వార్డు నెంబర్ స్థాయికి గెలవనని కూడా పైకి తీసుకుపోయి కుర్చీల మీద కూర్చోబెట్టుకుంటే అలాంటివన్నీ చేస్తుంటే వేరేటోడు సీనియర్ వర్గపోరు మెయిన్ ఇంపార్టెంట్. ఇంత మెజార్టీతో ఓడిపోయిందంటే మనం అసలు అందులో ఉండి మేము సిగ్గు అదైపోయింది మా. కాబట్టి బాధపడ్డాం మేము చాలా. ఓటమి ఎందుకంటే ప్రజలు నిర్ణయించారు కాబట్టి తప్పదు. అది ఓటమి గెలుపుడు సహజం, సమాజంలో ఉంటుంది కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు మోసపూరితమైన హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటారు. దీనిపైన మీ వివరణ ఏంది? గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ మోసపూరిత ఇచ్చే పథకాలు కొన్ని పథకాలు ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ కూడా. ఇప్పుడు కూడా మేము చేసేది ఏంటి, బస్ ఫ్రీ అన్నాం, మహిళలకు ఫ్రీ ఇచ్చేసినాం, గ్యాస్ ఇస్తున్నాం. ప్లస్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ రుణమాఫీ మీద రైతులు వేదన పడతాను. ఆర్థిక సంతోషంలో ఉన్నది మొత్తం ఎక్కడ ఇల్లంతా ఊడ్చుకొని బయటపడ్డ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వెనక ముందు ఇంట్లో ఒక కుటుంబం ఏర్పడితే అన్నదమ్ములము, బియ్యం ఉండదు, ఉప్పు ఉండదు, కారం ఉండదు. ఇదంతా సమన్వయం చేశాక సంవత్సరం పడుతుంది. ఇంతలో ఎలక్షన్లు వచ్చినాయి. ఇంతలో మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా ప్రజల పోతే 10 ఏళ్ల పరిపాలన ఖచ్చితంగా అందిస్తాడు. ప్రజలందరూ ఆయన వెంటనే ఉంటారు. రాబోయే ఇంకో 6 నెలల్లో ఈ ఎలక్షన్ స్థానిక ఎన్నికల తర్వాత మళ్ళీ విజృంభిస్తే అవకాశం ఉన్న ముఖ్యమంత్రి గారి పథకాలందరూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా చేస్తాడని మేము వస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 100% నెరవేరుస్తుందంటారు. దీనివల్ల నిరుపేద వర్గాలకు లబ్ధి చేకూరుతుందంటారా? పక్కా చేస్తుంది. ఇక్కడ గ్రామ కమిటీలు ఇస్తాడు, గ్రామ వర్క్ కమిటీలు ఇస్తాడు. వాడవాడిన ఇప్పుడు ఒక బూత్కు 2 వేసి అక్కడ ప్రజలకు చేరేదానికి రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేసిండు. ఈ స్థానిక ఎన్నికలు అయిపోగానే సర్పంచ్ ఎన్నికలు, ఎందుకంటే సర్పంచ్ గ్రామానికి ముఖ్యం. ఎందుకంటే ఏ ప్రభుత్వ పథకాలు వచ్చినా కూడా సర్పంచ్ ద్వారానే గ్రామ సభలు పెట్టి అధికారులను కూర్చోబెట్టి ప్రజలకు అందజేయేలాగా ఒక కమిటీలు ఏర్పాటు చేస్తాడు. కమిటీల ద్వారా ప్రజలకు అందేటట్టు చేస్తాడు పక్కా ముఖ్యమంత్రి గారు. అది ఉన్నది ఆలోచన. మనం వెనక ముందు ఎందుకంటే ప్రజలకు ఏదో అవగాహన, ఏదో తప్పుడు సంకేతాలు ప్రతిపక్షాలు చెప్పడం అది ధర్మం కాదు. వెనక ముందు అంటే 1 సంవత్సరం లోపు ఏదైనా చేయడానికి సిద్ధం ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. త్వరలో వెలువడే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు మనకు అద్భుతంగా ఉండబోతాయి, ఆశ్చర్యంగా కూడా ఉండబోతాయని మన రాహుల్ గాంధీ పదే తెలియజేస్తుండు. కారణం ఏంది అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయమంటారా, లేక
బీఆర్ఎస్ మరి బీజేపీకి ఎలాంటి సీట్లు కూడా రాకపోవచ్చు అంటారా? పక్కాగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూస్తున్నాను. గతంలో 2 సార్లు కూడా అవకాశం వచ్చిందని దాన్ని చేయిదారించుకున్నాడు. ప్రజలు అయ్యో ఒక్కసారన్నా మనం ప్రధానమంత్రిగా, ఎందుకంటే వాళ్ళ కుటుంబం దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం, ఈయనని కూడా మనం ఒకసారి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూడాలని ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రధానమంత్రి అవుతాడు. సీట్లు కూడా కొద్ది టఫ్ ఫైట్ అయినా ఇండియా కూటమి ఖచ్చితంగా గెలిచడానికి అవకాశం ఉన్నది. 3 సార్ల పోలింగ్ అయ్యే దాంట్లో కాంగ్రెస్ ఎడ్జ్గా ఉన్నదని ఎగ్జిట్ పోల్ కూడా చెప్తున్నాయి. కాబట్టి హిందుత్వాన్ని ఇది, ఎందుకంటే హిందుత్వం మతతత్వంగా బీజేపీ అనుకుంటుంది కాబట్టి అలాంటి కాకుండా ముస్లిం ఓటు మొత్తం కాంగ్రెస్కే పడతాయి. ఎస్టీలై వీళ్ళందరి ఒక్క ఏకదాటిగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధం ఉన్నారు. ఏంటంటే రాముని పేరు చెప్పుకొని ఓట్లు దండాలంటే ప్రజలు కొంతమంది ఉన్నారు, అట్లా అందరు వేసేయడానికి అది లేదు. 60% రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో మన వరంగల్ పార్లమెంటు యొక్క ఫలితాల్లో కడియం కావ్య విజయం ఖాయమేమంటారా? పక్కా, ఎందుకంటే ఇక్కడ ఆరూరు రమేష్ గారు ప్లస్ ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కుమ్మకైనా కూడా మేము దాదాపు పాలకుర్తి నియోజకవర్గంలో 6 రేవులో 47,000 మెజార్టీ ఇచ్చినాం. అయినా కూడా వీళ్ళందరూ టీఆర్ఎస్ వీళ్ళందరూ బీజేపీకి టర్న్అవుట్ చేసుకున్నారు ఓట్లన్నీ. దాన్ని బట్టి చూసినా కూడా మేము ఎడ్జ్ మీదనైనా గెలవడానికి 30,000 20,000 తోటైనా గెలవడానికి సిద్ధం ఉన్నది. కాబట్టి మేము మొన్న చూసినంత వరకు మేము ఏంటంటే బీజేపీకి టర్మ్ టీఆర్ఎస్కు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నాం. రానున్న రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు ఎలా ఉండబోతాయి? ఈ రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ పథకాలు విజృంభిస్తాయి. టీఆర్ఎస్ రూపాయలు లేకుండా పోతుంది. వాస్తవంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ రావడానికి సిద్ధపడతారు. కాబట్టి పబ్లిక్ టాక్ కూడా అదే అవుతుంది. ఎవరైతే ప్రజలకు సేవ చేయాలంటే ప్రభుత్వాలు ఉన్నకెళ్ళే ఉంటారు, ఏ నాయకుడైనా కూడా. కాబట్టి వాళ్ళు కూడా రావడానికి సిద్ధం ఉన్నారు. గతంలో కూడా ఎవరు నేర్పిలంటే టీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతిపక్షం లేకుండా చేయాలి. ఎవరు నేర్పిండండి? తెలంగాణ ప్రభుత్వం నేర్పింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే మొత్తం రావడానికి సిద్ధం ఉన్నది. వచ్చిన ఇబ్బందులు అయితేనే ఆలోచిస్తాను, అది ఎట్లుంటుందో దాన్ని బట్టి తీసుకుంటానికి సిద్ధం ఉన్నారు పెద్దలు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి కష్టకాలమే అంటారా? చాలా కష్టకాలం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు ఊళ్ళల్లో కూడా అందరు రావడానికి సిద్ధం. రేపు పథకాలు వస్తుందంటే కార్యకర్తలు అందరు కలిసి ఎమ్మెల్యే గారికి వస్తే చేయకుండా ఎట్లుంటుంది? అందరు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తారని నేను భావిస్తున్నాను. రానున్న రోజుల్లో ఈ యొక్క రాయపర్తి మండల ప్రజలు తమని కోరుకుంటే మళ్ళీ ప్రథమ పౌరుడిగా సర్పంచ్గా కొనసాగాలనుకుంటున్నారా? అయితే ఒకటి ఏంటంటే మనం దీన్ని మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం ఏంటంటే, నేను 27 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో చేసిన, ఎన్ఎస్సిఐగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జిల్లా సెక్రటరీగా చేసిన. నేను 27 సంవత్సరాలు చేసినాక 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పోయి కొంచెం మోసపోయినా. సరే, సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారని వాళ్ళు ఆలోచిస్తారు. నేను కూడా సీనియర్ నాయకుడినే. కానీ పార్టీ ఒక్కసారి మార్పు జరిగిందేమో, కానీ అధిష్టానం గుర్తించిన వ్యక్తికి మనం పనిచేయడానికి సిద్ధం. మనకు అవకాశం ఇస్తే అందరు కలిసి పార్టీ ఇస్తే మనం కూడా చేయడానికి సిద్ధం. కాబట్టి కార్యకర్తలు వాళ్ళ ఒపీనియన్ తీసుకొని, ఎమ్మెల్యే గారు ఒపీనియన్ తీసుకొని వాళ్ళందరూ చేస్తే మేము కూడా ముందుకు గతంలో పథకాలు మనం రాయపర్తిలో అఖండ పథకాలు చేసిన మనమే అంటాను. ప్రజలకు కూడా రేపు టికెట్లు ఇచ్చినప్పుడు కూడా ఇంటింటి డోర్ టు డోర్ చెప్పి ఎంక్వైరీ చేసుకొని టికెట్ ఇచ్చుకోవాలండి. ఒక 5గురు పోటీ పడతారు గ్రామ సర్పంచ్గా. ఎవరైతే చేస్తారో వాళ్ళ మొత్తం ఇంటింటికి సర్వే చేసుకొని టికెట్ ఇస్తే అప్పుడు బాగుంటుంది. ఏదో అది ఇస్తే బాగుంటుంది. మన గురించి తెలవాలంటే మీరు సీక్రెట్ సర్వే చేసుకొని మీరు ఇవ్వడానికి సిద్ధం ఉంటే మేము కూడా ముందుకు రావడానికి సిద్ధం. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఇంకో 5 నెలల్లో ఇప్పుడు అన్ని రోడ్లు, బిల్డింగ్లు, అన్ని కార్యక్రమాలు రేవంత్ రెడ్డి